నమస్కారం. తెలంగాణ స్వరం ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి సమాచారం. అంబర్పేట్ నియోజకవర్గంలో కీలక పర్యటన జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై అధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. డ్రైనేజ్ నీరు నాలాల్లోకి కలవకుండా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ చర్యలు అమల్లోకి వస్తే మూసీ నది కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ పర్యటనలో జీహెచ్ఎంసీ మరియు వాటర్ వర్క్స్ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. అదనంగా మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు. మొత్తంగా మూసీ అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారు మన అంబర్పేట్లో నాలాల గురించి మరియు మోయిన్ చెరువు నాలా గురించి, ఆ తర్వాత డిమార్ట్ దగ్గర నాలా గురించి, ఇవన్నిటిని వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేపు పొద్దున మూసీ రీజనరేషన్ ప్రోగ్రాంలో ఈ నాలాలో మురుగునీరు వచ్చి మూసీలో కలుస్తున్నది, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ముందు ప్రతి ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు రావడం జరిగింది. దాదాపు 3 గంటలు అన్ని బస్తీలు తిరగడం జరిగింది. దీంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అన్నీ కూడా ప్రతిపాదనలు పంపిస్తే వాటిని అన్నీ అమలు చేసి రేపు పొద్దున ఎటువంటి నాలాలలో డ్రైనేజ్ కలపకుండా డీలింక్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మూసారాంబాగ్ బ్రిడ్జ్ అతి త్వరలో కంప్లీట్ చేయాలని ఇక్కడ మా అంబర్పేట వాస్తవులకు, పర్టికులర్గా అంబర్పేట్ డివిజను, గోల్నాక డివిజన్లో ఉండే వాస్తవులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తొందరగా కంప్లీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జూన్ నెల వరకు ఒకవైపు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తామని కూడా కన్నన్ గారు, కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మరిన్ని సమాచారాల కోసం చూస్తూ ఉండండి మా తెలంగాణ స్వరం.